వారు షాక్లను ఎక్కువ సమయం కొనసాగించడానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేవారు. సంవత్సరాలు గడిచాయి. అతని మనసు చివరకు బద్దలైపోతుంది. అతని భార్య ఒకరోజు మ్యూజియంకు వచ్చింది. అతనికి ఏదో చూపించినప్పుడు ఆమె గుండె బద్దలైపోయింది. కానీ అతను ఒప్పందంపై సంతకం చేసినందుకు మరియు ఒక వ్యక్తి మనసును రక్షించే చట్టాలు లేనందున ఆమె దుఃఖంతో నిండిన హృదయంతో వెళ్ళిపోయింది. ఒకరోజు నిశ్శబ్ద సీజన్లో ఒక యువ స్త్రీ మ్యూజియంకు వచ్చింది. శాస్త్రవేత్త ఉత్సాహంగా ఆమెను చుట్టూ తిప్పి చూపించాడు. రాబోయే ఇబ్బంది గురించి ఏమీ తెలియదు. ఆమె ఆసక్తిగా ఉన్నప్పుడు నటించి నిరంతరం ప్రశ్నలు అడుగుతూ ఉంది. శాస్త్రవేత్త మాట్లాడుతూ దాహం వేసినప్పుడు ఆమె దయతో విషం కలిపిన నీటి బాటిల్ను అందించింది. అతను మరణశిక్ష పొందిన ఖైదీని పరిచయం చేయడం ప్రారంభించాడు. విషం పనిచేయడం మొదలయ్యింది. అప్పుడే అతను ఆమె నిజంగా ఎవరో తెలుసుకున్నాడు. అప్పుడు ఆమె ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. ఆమె శాస్త్రవేత్త తలపై పరికరాన్ని ఉంచి అతను మరణించే వరకు ఆమె నిశ్శబ్దంగా వేచి ఉంది. ఆ తర్వాత ఆమె అతని మనసును తన తండ్రి స్థానంలోకి తరలించింది. ఇప్పుడు శాస్త్రవేత్త స్వయంగా విద్యుత్ కూర్చి బాధను అనుభవించబోతున్నాడు. తన తండ్రికి చివరి వీడ్కోలు చెప్పిన తర్వాత ఆ అమ్మాయి స్విచ్ను లాగింది. ఒక శక్తివంతమైన విద్యుత్ షాక్ 2 మనసుల ద్వారా ఒకేసారి ప్రవహించింది. శాస్త్రవేత్త బాధతో కేకలు వేశాడు మరియు 20 సెకన్ల తర్వాత ఆమె తండ్రి మనసు చివరికి విముక్తి పొందింది. ఆమె తన జీవిత లక్ష్యాన్ని పూర్తి చేసింది మరియు ఆమెకు ఒక ప్రత్యేకమైన బహుమతి కూడా లభించింది. శాస్త్రవేత్త యొక్క బాధాకరమైన స్పృహను నిల్వ చేసిన కీ చైన్. ఆమె మ్యూజియం నుండి బయటకు నడిచి కీ చైన్ ను తన కారు రియర్ వ్యూ మిర్రర్ కు తగిలించి లోపల కేకలు వేస్తూ ముఖాన్ని చూస్తూ ఆ అమ్మాయి సంతృప్తికరమైన చిరునవ్వు నవ్వింది.